హాయ్. హాయ్ అండి. సో ఓన్ ఏ సాంగ్. ఓన్ అవునండి. ఏ సాంగ్ అనే కాన్సెప్ట్ ఆ పేరులోనే అర్థమవుతుందండి. ఓన్ ఏ సాంగ్. వావ్! ఎలా వచ్చింది ఈ ఆలోచన తేజ? మా బ్రదర్ చెప్తారు. ఓకే. అనిరుద్ గారు థాట్ చెప్పండి అయితే మీరు. కంప్లీట్‌లీ నాదే అండి. హ్మ్. లైక్ ఐయామ్ ద ఫౌండర్ అండి. చాలా ఇయర్స్ నుండి మ్యూజిక్ చేస్తూ ఉన్నాను. లైక్ షార్ట్ ఫిల్మ్స్‌కి, ప్రైవేట్ సాంగ్స్‌కి, వెబ్ సీరీస్‌కి మొత్తం యూట్యూబ్ బేస్డ్ అండి. లైక్ చేస్తూ ఉంటే అలా చేస్తూ ఉండగా ప్యారలల్‌గా నాకు కొంతమంది అప్రోచ్ అయ్యారన్నమాట. నేను పలానా లవ్ ఎక్స్‌ప్రెస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఒక సాంగ్ చేసి పెట్టండి. లేదా పలానా మ్యారేజ్ నేను చేసుకుంటున్నాను సాంగ్ చేసి పెట్టండి అని. ఓకే. సో నాకు అలాగా ఒక కపుల్ ఆఫ్ సాంగ్స్ చేశాను అలా. ఓకే. చేసిన తర్వాత అప్పుడు నాకొచ్చిందన్నమాట ఐడియా. లైక్ నాకేదో చెట్టు కింద కూర్చుంటే రాలేదది. పీపుల్ నుండే వచ్చిందన్నమాట. ఓకే. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? మేము 3 ఇయర్స్ అండి. 3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఆలోచన. అవునండి. 3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఆలోచన. అలా చేస్తూ వచ్చాం. బట్ ప్రాపర్‌గా ఓన్ సాంగ్ మేము వెబ్‌సైట్ లాంచ్ చేసాం. ఓకే. అవి లాంచ్ చేసి మీకు 8-10 మంత్స్ అవుతుందన్నమాట. అయితే ఒక ఐడియా ఒక జీవితాన్నే మార్చేస్తుందన్నట్టు అవును. అది నిజమైందన్నమాట. అవునండి. ఓకే. ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు మీ టీమ్‌లో? మొత్తం 25+ అండి మొత్తం టీమ్ అంతా. 25+. కంపోజర్స్, లిరిసిస్ట్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, మిక్సింగ్ ఇంజినీర్స్ అండి. ఓకే. యాస్ ఎ ఫౌండర్‌గా సో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అసలు ఓన్ ఏ సాంగ్? నేను మ్యూజిక్ డైరెక్షన్ హెడ్ అండి నేను. ఓకే. మా సిస్టర్ వచ్చేసి క్రియేటివ్ హెడ్ అండి. మీకు అనదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ హ్యాండ్లింగ్ అంతా ఈవిడే చూసుకుంటుంది. లైక్ ఎలాగంటే లిరిక్స్ ఫైనల్ చేయడం, ట్యూన్ ఫైనల్ చేయడం, సాంగ్ ఫైనల్ చేయడం. అట్ ద సేమ్ టైమ్ క్లయింట్ దగ్గర నుండి మొత్తం లైక్ ఈజ్ లైక్ సీఈఓ అనుకోవచ్చు. సో కో ఫౌండర్ అండ్ సీఈఓనా? ఎస్ అండి. అవునండి. తేజ చెప్పండి మీరు ఎట్లా వచ్చింది ఈ ఆలోచన? అంటే మీకు చిన్నప్పటి నుంచే మ్యూజిక్ అంటే ఇంట్రెస్టా? లేకపోతే నేర్చుకున్నారా మ్యూజిక్? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. నేర్చుకోలేదు. నార్మల్‌గా మా మదర్‌కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో, ఆవిడ ఎప్పుడూ పాడుతూ ఉండేవారు. సో, నేను మా మామ్‌కి తోకలా జాయిన్ అయ్యి ప్రతిసారి ఎప్పుడు పాడుతూ ఉండేదాన్ని. ఓకే. సో, ఇప్పుడు ఇలా వేరే వాళ్ళ లైఫ్‌కి సాంగ్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్‌లా అనిపిస్తుంది. చాలా స్పెషల్ కదా నిజంగా. నేను కూడా మీ యాక్చువల్లీ ఓన్ సాంగ్ స్టార్ట్ చేయకముందు మాకు ఇంత డెప్త్ ఉంటుందని అనుకోలేదండి నిజంగా. హ్మ్. క్యాజువల్‌గా ఓకే. వచ్చారు, చేయించుకుంటున్నారు. సో, ఓకే. ఇది ఐడియా బావుంది. ఎగ్జిక్యూట్ చేద్దాం అని అనుకున్నాం. బట్ వన్స్ ఓన్ సాంగ్ స్టార్ట్ చేసిన తర్వాత క్లయింట్స్ రియాక్షన్స్ చూసి, వాళ్ళ స్టోరీస్ వింటి, వాళ్ళకి ఇది ఎంత మీనింగ్‌ఫుల్లో అర్థమైన తర్వాత, అప్పుడు ఇందులో ఇంత డెప్త్ ఉందని అనిపించిందండి. ఇట్ ఈస్ సంథింగ్ బిగ్గర్ దెన్ అవర్ అండ్ సంథింగ్ మ్యాజికల్ అండి. యాహ్! ఇప్పుడు ఓకే. ఒక మూవీకి సాంగ్ చేయించుకున్నారనుకోండి. హ్మ్. షార్ట్ ఫిల్మ్ సాంగ్ చేయించుకుంటే అది కమర్షియల్. అవును. సాంగ్ చేయించుకున్నారు, స్టోరీ చెప్పారు. బట్ రియల్ లైఫ్ కపుల్స్‌కి లేకపోతే రియల్ లైఫ్ ఫ్యామిలీస్‌కి వాళ్ళ స్టోరీ మీద, వాళ్ళ ఫీలింగ్స్ మీద సాంగ్ చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది అండ్ ఇట్ ఈస్ సంథింగ్ మోర్ మీనింగ్‌ఫుల్ అండి. అండ్ బిగ్గర్ దెన్ అవర్సెల్వ్స్. సో ప్రాజెక్ట్స్ బాగా వస్తున్నాయా ఇప్పుడు మీకు? యాహ్! అండి. మీ సెటప్ అంతా కాకినాడనేనా? స్టూడియో మనకి హెడ్ ఆఫీస్ వచ్చేసి కాకినాడ. హెడ్ ఆఫీస్ అండ్ స్టూడియో రికార్డింగ్స్ అన్నీ అక్కడ జరుగుతాయి. మనకి తర్వాత హైదరాబాద్‌లో మ్యూజిక్ డిపార్ట్‌మెంట్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ మిక్సింగ్ డిపార్ట్‌మెంట్ ఏమో చెన్నైలో ఉంది. సో యూజువల్‌గా అయితే ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ బాగా ఎక్కువ జరుగుతున్నాయి. సో యూట్యూబ్‌లో ఇప్పుడు మనం ఫోటోగ్రాఫర్స్ మంచి షార్ట్స్ తీసి వాళ్ళ యూట్యూబ్స్‌లో పెట్టుకుంటారు. బట్ నార్మల్ సాంగ్స్ పెడుతూ ఉంటారు. దానివల్ల కాపీరైట్స్ కూడా పడతాయి. హ్మ్. సో అలా కాకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళ పర్సనాలిటీకి ఎలా లవ్ ఎక్స్‌ప్రెస్ చేసినారు, ఎలా ప్రపోజ్ చేశారు అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తారా? అవునండి. మొత్తం అందులో వాళ్ళ స్టోరీ అంతా ఇంక్లూడ్ అయ్యి ఉంటుందండి. అంటే లైక్ వాళ్ళు ఎలా మీట్ అయ్యారు, వాళ్ళ జర్నీ ఎలా ఉంది, అండ్ ఈ సాంగ్‌తో ఒకళ్ళకొకరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి. సో, అంటే నార్మల్‌గా ప్రీ వెడ్డింగ్‌కి మూవీ సాంగ్స్ యూజ్ చేస్తే లైక్ నాకైతే పర్సనల్‌గా అంత నచ్చదు. అంటే లైక్ ప్రిటెండింగ్ టు బి యాక్టర్స్ అన్నట్టు ఉంటుంది. బట్ అలా కాకుండా నిజంగా మన లైఫ్‌లో అయితే మనమే మెయిన్ క్యారెక్టర్. సో, అప్పుడు వీడియోలో మనం మెయిన్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆడియో కూడా మన కోసమే చెప్తూ ఉంటే అది నాకు చాలా అవుట్‌పుట్ అనేది ఎక్స్ట్రార్డినరీగా ఉంటది అప్పుడు. యాహ్! మీకు లిరిక్స్ కూడా వాళ్ళ లైఫ్ స్టోరీని ఎక్స్‌ప్రెస్ చేస్తదండి. లైక్ ఇప్పుడు మీరే ఎవరికైనా సాంగ్ చేయించుకోవాలంటే మీరు ఒక లవ్ లెటర్ రూపంలో గాని, లేదా మా ఫార్మ్స్ ఉంటాయి. ఫార్మ్స్ పెడతాం. లైక్ హౌ యూ ఫీల్ అబౌట్ దట్ పర్సన్ అని చెప్పి. ఓకే. అదంతా మీకు చెప్తే దాని నుండే లిరిక్స్ రాస్తాం. అట్ ద సేమ్ టైమ్ మ్యూజిక్ కూడా మొత్తం అంతా మీరు రిఫరెన్స్ తీసుకుంటాం. లైక్ మీకు నచ్చిన జానరాలో, మీకు నచ్చిన స్టైల్‌లోనే చేస్తాం మనం. అచ్చా! ఓకే. నాట్ సంథింగ్ ర్యాండమ్ అండి. సో అయితే మీరు వాళ్ళ నరేషన్ ఎట్లా తీసుకుంటారు? నరేషన్ త్రూ ఫోన్ కాల్స్ గానీ, లేదా టెక్స్ట్ గానీ, లేదా ఫార్మ్స్ గానీ, మేము రికమెండ్ చేసేదేంటంటే ఒక లవ్ లెటర్ రాయమంటాం మాట. హ్మ్. ఎందుకంటే లవ్ లెటర్ రాస్తున్నప్పుడు ఆబ్వియస్‌లీ చాలా పెడతాం. సో, ఎంత ఇంట్రోవర్ట్స్ అయినా లవ్ లెటర్ రాయడానికి కూర్చుంటే ఎఫర్ట్స్ గనుక పెట్టి రాస్తే అంత బాగా వస్తాయి లిరిక్స్. సో నరేషన్ తీసుకోవడము, ఆ లవ్ లెటర్ వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం ఇదంతా మీరు చూసుకుంటారా? అవునండి. ఎంత టైం పడుతుంది ఒక సాంగ్ కంపోజ్ చేయడానికి? మనకి 10-20 వర్కింగ్ డేస్ అండి. బట్ మాక్సిమం ఎంత టైమ్ ఇస్తే మనకు అవుట్‌పుట్ అంత బా వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. అవునండి.
సో కొంతమంది ఇమీడియట్గా మాకు కావాల్సిందే, రేపటికల్లా కావాల్సిందే అని అడుగుతారు. 1 డేలో అయితే ఇంపాసిబుల్ అండి. మినిమం 7 డేస్. అంటే ప్యాక్స్ ఉంటాయండి ఇందులో. మ్మ్. లైక్ బేసిక్ ప్యాక్, ప్రీమియం ప్యాక్, అడ్వాన్స్డ్ అలా ఉంటాయి. మీకు బేసిక్ అంటే అకూస్టిక్ వస్తుంది. లైక్ సింగిల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. గిటార్ అండ్ పియానో అంతే. అది అంటే అకేషన్స్ అండ్ బడ్జెట్స్ బట్టి డిజైన్ చేసాం అనమాట. లైక్ మీరు బర్త్డే అనుకోండి, సంథింగ్ ఏమైనా ఇవ్వాలి. సో దానికి ఇది సరిపోతుంది. బట్ మీరు చాలా గ్రాండ్ విజువల్స్ చేసుకుంటున్నారు. లైక్ ఒక వెడ్డింగ్ అవ్వచ్చు, ప్రీ వెడ్డింగ్ అవ్వచ్చు, లేదా బేబీస్ ఫస్ట్ బర్త్డే అవ్వచ్చు. దానికి మాత్రం ప్రీమియం అండి. అది ఇంకా హైయెస్ట్ టాప్ నాచ్ ఇండస్ట్రీ క్వాలిటీ వస్తుంది. ఓకే లైక్ మూవీ సాంగ్స్కి ఏం తీసుకోదు. ఓకే, దాంట్లో మీకు సపరేట్ ప్యాకేజెస్ ఉన్నాయి, బేసిక్, ప్రీమియం, ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్డ్ అండి. అడ్వాన్స్డ్ ఎనీవేర్ బిట్వీన్ దీస్ టూ మాట. ఓకే, బేసిక్, అడ్వాన్స్డ్ అండ్ ప్రీమియం. సో కస్టమర్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మీ అవుట్పుట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అవునండి. సో బేసిక్ ఎంత ఉంటుందండి ప్రైస్? నార్మల్గా డిపెండ్స్ అండి. మనకి స్టార్టింగ్ ప్రైస్ అయితే 5K నుంచి స్టార్ట్ అవుతుంది. 5K నుంచి స్టార్ట్ అవుతుంది. 7 days టైం పడుతుంది. బేసిక్ 3 days అయిపోతుంది. 3 days. మీకు సింగిల్ ఇన్స్ట్రుమెంట్ కదా. మీకు ఇందాక చెప్పిన డ్యూరేషన్ ప్రీమియం కండి. అది 25,000 స్టార్ట్ అవుతుంది అనమాట. అచ్చా అచ్చా, ఓకే. దానికి మాత్రం మినిమం 7 వర్కింగ్ డేస్ అయితే ఖచ్చితంగా మినిమం. అవునవును, కావాలి కదా మిక్సింగ్కి, ఆ సాంగ్ పాడడానికి. అవునండి. సో అయితే తేజ గారు, మీ రెస్పాన్సిబిలిటీస్ అయితే కో-ఫౌండర్ ఇవన్నీ చూసుకుంటున్నారు. మీరు సింగింగ్ కూడా చేస్తారా, పాడతారా? పాడతానండి, కానీ ఓనే సాంగ్ అయితే పాడట్లేదు. ఓకే, నార్మల్గా అదర్ సింగర్స్ ఉంటారు, బట్ నేను సాంగ్ రైటింగ్ అయితే చేస్తాను. సాంగ్ రైటింగ్ చేస్తారు. అంటే ట్యూన్ కంపోజ్ చేయడం, లిరిక్స్ రాయడం. ఓకే ఓకే. సో ఒక ఒక స్టోరీ చెప్పిన తర్వాత ఆ లిరిక్స్ రాయడానికి మీరు ఎంత టైం తీసుకుంటారు? 1 day. 1 day పడుతుంది. ఓకే. ఇప్పటివరకు మీ లైఫ్లో మీకు ఓనే సాంగ్ అనే స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ది బెస్ట్ ప్రాజెక్ట్ అంటే ఏదని చెప్పుకోవచ్చు? మీకు వచ్చిన క్లయింట్? నాకైతే ఫేవరెట్స్ అయితే ఉన్నాయండి, 3 ఉన్నాయి. 3 ఉన్నారా? ఓకే, ఎవరు వాళ్ళు? లైక్ పసుపు కుంకాలు అని చెప్పి ఒక సాంగ్ చేసాం, వెడ్డింగ్ సాంగ్ ఫస్ట్ ఇది. ఓకే ఓకే. అది చాలా బాగా వచ్చింది. తర్వాత రాహుల్ అని చెప్పి ఒక ఫీమేల్ క్లయింట్కి చేసాం అనమాట. ఆ సాంగ్ అయితే అది వినగానే ఆవిడే ఏడ్చేశారంట. ఓ, సో అది నాకు బాగా అనిపించింది నిజంగా. వాళ్ళు అట్లా చెప్పినప్పుడు మస్తు అనిపిస్తుంది కదా మనకి, వాళ్ళని హ్యాపీ చేసాము అని. అవునండి. మనకి ఆ సాటిస్ఫాక్షన్, ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా.